హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై మినీ బ్లాగ్. ఈరోజు వచ్చేసి మనం ఆలు బొబ్బరికాయల కూర చేసుకుంటున్నాం. ఫస్ట్ 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్, నెక్స్ట్ ఒక చాప్డ్ ఆనియన్ వేసుకొని దానికి బ్రౌన్ అయ్యే వారికి మిక్స్ చేసుకోవాలి. ఇట్లా ఆనియన్స్ బ్రౌన్ అయ్యే వారికి కలుపుకోవాలి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం మిక్స్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ ఆఫ్ రెడ్ చిల్లీ పౌడర్. తర్వాత కొంచెం ఇంకా మిక్స్ చేసుకోవాలి గైస్. ఫ్లేమ్ కొంచెం స్లోగా పెట్టుకొని, లేకపోతే కాలిపోతుంది. టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్, హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ టర్మరిక్ పౌడర్, అదంతా వేసుకున్నాక మళ్ళీ కొంచెం మిక్స్ చేసుకోవాలి. టమాటా 3 కట్ చేసినవి, 3 టమాటోస్ చాప్డ్ వేసుకోవాలి. కొంచెం కలమాక్, కొంచెం కొత్తిమీర వేసి మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఆలుగడ్డ బొబ్బర్లు వేసుకోవాలి. బొబ్బరికాయలు మంచిగా చాప్డ్ ఉండాలి గైస్. చూడండి గైస్, ఇట్లా వేసుకున్నాక కొంచెం మిక్స్ చేసుకోవాలి మంచిగా. ఇది మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇట్లా మొత్తం మిక్స్ అయ్యే వరకు కలుపుతూనే ఉండాలి గైస్. తర్వాత దీన్ని లో ఫ్లేమ్లో పెట్టుకోండి గైస్, లేకపోతే మాడిపోతుంది. మంచిగా ఉడికింది. ఇప్పుడు నూనె మంచిగా ఉడికింది. నెక్స్ట్ వాటర్ వేసుకోవాలి. 1 గ్లాస్ వాటర్, 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలి గైస్. ఇంకా 1.5 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. నెక్స్ట్ మంచిగా కొంచెం మిక్స్ చేసుకొని మూత పెట్టేసి బంద్ చేసుకోవాలి. మూత పెట్టేసి 2 విజిల్స్ కాగానే బంద్ చేయాలి గైస్. ఇదిగోండి గైస్, సెకండ్ విజిల్ కూడా అయిపోయింది. సో ఇప్పుడు మనం స్టవ్ బంద్ చేసుకుంటాం. ఇప్పుడు సెకండ్ విజిల్ కాగానే ఒక 2 మినిట్స్ ఆగి ఓపెన్ చేసి చూపిస్తాను గైస్. ఇప్పుడైతే కుక్కర్ ఓపెన్ చేసుకుంటున్నాము. స్మెల్ మస్తు వస్తుంది గైస్. ఇట్ ఈస్ లుకింగ్ వెరీ టేస్టీ టు హ్యావ్ ద ఫుడ్. సో గైస్ ఓపెన్ చేస్తున్నాం. 1, 2 and 3. వావ్, చాలా మంచి స్మెల్ వస్తుంది గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్.